ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సవర్ యూట్యూబ్ ఛానల్. సో మరో కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఒక కొత్త పథకం అయితే అమల్లోకి రానుంది. అదే ఎల్ఐసి బీమా సఖీ యోజన. बीमा सखी योजना की शुरुआत की गई है. ఈ పథకం ద్వారా ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకి ఉపాధి అవకాశాలు కల్పించే భాగంగానే ఈ కొత్త స్కీమ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో వీడియోని అయితే ప్లీజ్ పూర్తిగా చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. భారతదేశంలో ఉన్నటువంటి మహిళల సాధికారణలో భాగంగా రాబోయే 3 సంవత్సరాల్లోని 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే భాగంగా ఈ స్కీమ్ అయితే ఎల్ఐసి అమలు చేయనుంది. సో ఈ స్కీమ్లో మనం ఏ విధంగా అప్లై చేయాలి, సో అదే విధంగా మనకి నెల నెల స్టైఫండ్ అనేది ఎంత వస్తుంది, సో మరిన్ని వివరాలు అయితే ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకుందరు గారు. సో ఈ పథకాన్ని నరేంద్ర మోడీ గారు హర్యానాలో అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ పథకంలో భాగంగా వచ్చే సంవత్సరంలోని 1,00,000 మంది మహిళలకు 840 కోట్ల రూపాయలని స్టైఫండ్ రూపంలోని మహిళలు అందించే భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ఎల్ఐసి ఎండి అయినటువంటి సిద్ధార్థ మెహతా గారు అయితే తెలపడం జరిగింది. మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎల్ఐసి ఉపయోగాలు తెలిపేందుకు, సో అది ఈ సఖీల రూపంలో తెలిపేందుకే ఈ పథకాన్ని ప్రారంభించినట్లయితే తెలుస్తుంది. సో మనకి ఈ పథకంలో భాగంగా ఏంటంటే మనకి 3 సంవత్సరాల పాటు శిక్షణ అయితే ఉంటుంది. సో దానికి మనకి ప్రతి నెల కొత్త స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మొదటి సంవత్సరంలోనే శిక్షణకు గాను స్టైఫండ్ వచ్చేసి 7,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ సంవత్సరంలో వచ్చేసి మనకి శిక్షణ కాలంలోని 6,000 రూపాయలు అయితే స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 3వ సంవత్సరంలో వచ్చేసి 5,000 రూపాయలు అయితే మనకి స్టైఫండ్గా అందజేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ 3 సంవత్సరాలు విజయవంతంగా శిక్షణ అయితే తీసుకుంటారో వాళ్ళకి ఏంటంటే తర్వాత ఎల్ఐసి ఏజెంట్లుగా అయితే నియమించబడతారన్నమాట. తర్వాత ఏంటంటే వాళ్ళలో ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ పూర్తయితే కనుక వాళ్ళు ఎల్ఐసి డెవలప్మెంట్ ఏజెంట్లుగా కూడా నియమిస్తారనేసి ఈ పథకంలో అయితే తెలియజేశారు. సో ఈ స్కీమ్కి మనం అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనకి కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలన్నమాట. వాళ్ళ యొక్క వయసు అనేది ఖచ్చితంగా 8 నుంచి 70 సంవత్సరాల మధ్యలో వాళ్ళు అయి ఉండాలి. తర్వాత ఏంటంటే 10వ తరగతి అనేది ఖచ్చితంగా పాస్ అయి ఉండాలన్నమాట. సో మనం గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఈ క్రింద చూపించిన విధంగా మనము డీటెయిల్స్ అనేవి పూర్తి చేసి మనం ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత మనకి వాళ్ళు డైరెక్ట్గా కొన్ని రోజుల తర్వాత కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఎల్ఐసి బీమా సఖీ యోజన డీటెయిల్స్ అని కొడితే ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఆ స్కీమ్ దేని గురించి, స్టైఫండ్ ఎంత, మొదలైన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి చాలా క్లారిటీగా అయితే చూపిస్తుంది. ఈ స్కీమ్ కేవలం మహిళలకు మాత్రమే, జెంట్స్ అయితే అప్లై చేయడానికి అవ్వదు. సో ఇక్కడ వచ్చేసి మనకి వేకెన్సీ లిస్ట్ అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీస్ చూపిస్తుంది. ఇక్కడైతే మనం ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నారు. సో 5 స్టెప్స్లో మనం అయితే అప్లై చేయాలి. ఇక్కడైతే కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపించారు. క్వాలిఫికేషన్స్, ఏజ్, సో టోటల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి, మీరు చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి శాలరీకి సంబంధించిన వివరాలు అయితే మనకి క్లారిటీగా మెన్షన్ చేశారు.
నెక్స్ట్ వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఇవి మన దగ్గర ఉండవలసిన ప్రూఫ్స్ ఏంటో మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి క్లిక్ హియర్ ఫర్ అనే బటన్ కనుక మనం ప్రెస్ చేస్తే మనకు ఒక ఫామ్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ అయితే మీరు నేమ్ పూర్తిగా టైప్ చేయాలి. సో నేషనాలిటీ ఆల్రెడీ ఇండియా అని ఉంటుంది. నెక్స్ట్ జెండర్ కూడా ఫీమేల్ అనే వాళ్ళు మెన్షన్ చేసి ఉంచుతారు, మనం ఏం రాయవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డేటు మంత్ ఇయర్లో మనం అక్కడైతే మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయాలి. మన ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, సో 10 డిజిట్స్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి మన మెయిల్ ఐడి, సో మన మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. సో ఎంటర్ ద అడ్రస్. సో నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ 1 అడ్రస్ 2. సో నాకు తెలిసి మీరు ఏ అడ్రస్ పెడతారో ఆ అడ్రస్ని బట్టే మనకి వేకెన్సీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనుకుంటా. సో తర్వాత వచ్చేసి మనం పిన్ కోడ్ కూడా పెట్టాలి. సో మనం ఏ అడ్రస్కి పెడుతున్నామో ఆ అడ్రస్లో ఏదో ఒకటి పిన్ కోడ్ మాత్రం పెట్టాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం సో ఆర్ యూ రిలేటెడ్ టు ద ఎనీ ఏజెంట్ డెవలప్మెంట్ ఆఫ్టర్ ఎంప్లాయ్మెంట్, సో ఎల్ఐసి ఆఫ్ ఇండియా. సో మనం ఏదైనా ఎల్ఐసి ఏజెంట్కి సంబంధించిన డెవలప్మెంట్ ఆఫీసర్మా లేదా ఎంప్లాయీమా అనేసి అక్కడ అడుగుతున్నారు. సో ఎల్ఐసి ఇండియాలోని. సో మీరు ఒకవేళ ఎంప్లాయీ అయితే ఎస్ అని లేకపోతే నో అని పెట్టండి. సో అయిపోయిన తర్వాత సో టోటల్ ఫామ్ అయితే ఇది. సో లాస్ట్లో అయితే సబ్మిట్ ఉంటుంది. సో ఆ సబ్మిట్ బటన్ నొక్కితే మనం అప్లై చేసినట్టే. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. అక్షరాస్యత మరియు సాధికారంలో భాగంగానే సమాజంలో ఉన్నటువంటి మహిళలకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఈ పథకాన్ని మన కేంద్ర ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.